ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక రాత్రి 12 లోపు ఉప్పులో ఈ రెండూ కలిపి ఇక్కడ పెడితే చాలు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కనుక అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఇలా చేయడం వలన సకల దరిద్రాలు పోతాయి. కొంతమంది ఎప్పుడూ చూసినా బాధపడిపోతూ ఉంటారు, కష్టపడిపోతూ ఉంటారు, ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు. ధన సమస్యలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. ఇలా మేము ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నామని బాధపడే వారందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మంచి శుభ ఫలితాలను కలుగుతాయి. మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు. మరి ఇంతకీ ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక శ్రావణ శుక్రవారం అన్న ఉప్పు అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి వచ్చింది. సముద్రం లక్ష్మీదేవికి పుట్టినిల్లు. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా, అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది. కుదిరితే చక్కగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకోవడం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, దరిద్రం పోతుంది. శ్రావణ శుక్రవారం రోజు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొన్ని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి. లేదు, మా దగ్గర ఆల్రెడీ చాలా ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. కొత్తగా ఉప్పు కొని తెచ్చుకుని ఆ ఉప్పుతో పరిహారం చేసిన, లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసిన 100% ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఉప్పు అప్పులు తీరుస్తుంది, ధన సమస్యలను తీసివేస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. మానవ జీవితంలోని నకారాత్మక శక్తులను తీసివేస్తుంది, దుష్ట శక్తులను తీసేస్తుంది. దుష్ట శక్తుల దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి సమయంలో, అంటే 7 నుండి 12 గంటల మధ్యలో చేసుకోవాలి. అప్పుడు చేస్తేనే 100% ఫలితం వస్తుంది. ఈ శ్రావణ శుక్రవారం అనేది పరమ పవిత్రమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ పరిహారం చేయటం వలన సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఇక ఏం చెయ్యాలంటే, దీనికి ఒక బౌల్ని తీసుకుని దానిలో కుడి చేతితో 2 గుప్పెళ్ళ ఉప్పును పోయండి. తర్వాత 7 యాలకులను తీసుకోండి. యాలకులకు కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి. యాలకుల నుండి వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని పోగొడుతుంది, మన కష్టాలను పోగొడుతుంది. అందుకే యాలకులను అనేక పరిహారాలకు వాడుతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో యాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. కనుక 7 యాలకులను తీసుకుని ఉప్పు మీద గుండ్రంగా పెట్టండి. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను తీసుకుని వీటి మధ్యలో పెట్టండి. రూపాయి బిళ్ళ అంటే ధనం. ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. రూపాయి అని చులకనగా చూడవద్దు. రూపాయి కూడా పెడితేనే కదా వేలు, లక్షలు, కోట్లు వస్తాయి. రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీ స్వరూపం గనుక మధ్యలో రూపాయి బిళ్ళను పెట్టండి. ఆ తరువాత ఈ ఉప్పు బౌల్ని ఒకసారి ఇల్లంతా కూడా తిప్పండి. అంటే మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కూడా తిప్పి, బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నింటిలోనూ కూడా తిప్పండి. ఆఖరిలో ఆ బౌల్ని తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి రూపాయి బిళ్ళ పైన 2 లవంగాలను పెట్టండి. ఎందుకంటే లవంగాలకు మన ధన సమస్యలను, అప్పులను, బాధలను తీర్చే శక్తి ఉంది. గనుక 2 లవంగాలను కూడా రూపాయి బిళ్ళ మీద పెట్టండి. తర్వాత ఆ లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని చల్లి అగ్గిపుల్లతో వెలిగించండి. అలా ఆ లవంగాలు కాలిపోయే సమయంలో అమ్మవారితో మీ కోరికను చెప్పుకోండి. అమ్మ లక్ష్మీదేవి, మాకు ఈ సమస్య ఉంది. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము. కష్టాల నుండి బయటపడి ఆనందంగా, అప్పులు బాధలు లేకుండా, ధన సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా బాగా వివరంగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఇక తర్వాత మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయి.
ఇక అమ్మవారి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ని 48 గంటల తర్వాత తీసేసి ఆ ఉప్పు బౌల్లో ఉన్న ఉప్పును, యాలకులను, రూపాయి బిళ్ళను ఒక కవర్లో వేసి ఆ కవరును కట్టేసి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు. అప్పులు తీరుతాయి. లక్ష్మీ అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించడమే దీనికి కారణం. అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖము, ముత్యము, తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదు. అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మన ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు. అలా చేస్తే గొడవలు జరుగుతాయి. ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారికి తీసుకోమని చెప్పండి. అలాగే ఉప్పును చెయ్యి జారి నివ్వకూడదు. కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి. కొంతమంది కూరల్లో ఉప్పు, కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి. అలా వేయకూడదు. కూర గిన్నెలోనే చక్కగా వేయాలి. ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు. ఉప్పును తొక్కడం కూడా అశుభమే. మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి. మీ ఇంటిలో ఖచ్చితంగా కల్లుప్పు ఖాళీ అవ్వకుండా ఉండేలాగా చూసుకోండి. మెత్తటి సాల్ట్ ఉండాలి. గల్లుప్పు కూడా ఉండాలి. ఇంకా మీరు వారానికి ఒకసారి సాల్ట్ లేదా గల్లుప్పును అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తారో ఆ ఉప్పుని ఎండలో పెట్టి ఉంచండి. ఇలా ఉప్పుని ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది. అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ధనానికి ధనం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఐశ్వర్యం కూడా వస్తుంది. రాత్రికి రాత్రి ఆ భగవంతుడు అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.